నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. కేంద్ర మంత్రులుగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్లకు చోటు కల్పిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే పిఎంఓ నుంచి వాళ్లకు కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సాయంత్రం 7:15 ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర మంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి భారీగా అవకాశాలు వస్తూ తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి అయితే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో వారిద్దరికి, అందులో ఒకరికి కేంద్ర క్యాబినెట్ హోదా, అదేవిధంగా ఇంకొకరికి కేంద్ర సహాయ మంత్రి అంటే ఎంవైఎస్ కోటాలో ఇస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. బట్ ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, ఎవరికి కేంద్ర క్యాబినెట్, ఎవరికి ఎంవైఎస్ ఇస్తారనే దాంట్లో మరి సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే కిషన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 2024 వరకు సహాయ మంత్రిగా, అదేవిధంగా క్యాబినెట్ మంత్రిగా 5 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా పరిపాలించినటువంటి సందర్భం మనం చూసిన వాస్తవంగా. అదేవిధంగా బండి సంజయ్ కూడా గతంలో 2020 నుంచి దాదాపు 23 వరకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి కూడా ఈరోజు వీళ్ళిద్దరిని కూడా ఈరోజు కేంద్ర మంత్రులుగా చేయడానికి చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. వీళ్ళ క్రెడిబిలిటీ కానీ, వీళ్ళ క్యాపబిలిటీ కానీ, వీళ్ళు పార్టీ కోసం చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ కోసం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కోర్ ఐడియాలజీ అనేటువంటి హిందుత్వవాదాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం వీళ్ళిద్దరూ ప్రధాన భూమిక పోషించారు. కాబట్టి వీళ్ళిద్దరిని పరిగణలోకి తీసుకొని కేంద్ర మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఈరోజు ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో దీనిలో తెలంగాణలో గతంలో 2014 నుంచి 15 వరకు కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ ఉండే. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు కిషన్ రెడ్డి గారు ఒక్కరే ఉండే వాస్తవంగా. సో ఈసారి ప్రాతినిధ్యం పెరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ఈసారి భారీగా అంటే 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఎన్నిక కావడంతో ఇంకా వేరే ఏమన్నా పదవులు వస్తాయా అనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ బలంగా జరుగుతోంది. దీనిలో వీళ్ళిద్దరితో పాటు మిగతా రేస్లో ఉన్నటువంటి డికే అరుణ కానీ, అదేవిధంగా ఈటల రాజేందర్ కానీ, అరవింద్ కానీ, ఈ ముగ్గురిట్లో మరి ముగ్గురికి సముచిత స్థానం కల్పిస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే కోణంలో కూడా ఒక బలమైనటువంటి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో వీళ్ళ 5గురిట్లో సో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి ముగ్గురికి మాత్రం ఇంకొక సముచిత స్థానం కల్పించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. లేదంటే మరొకసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, దానిలో మరి ఏమైనా అవకాశాలు కల్పిస్తారా అనేటువంటి ఒక రాజకీయ వర్గాల్లో ఒక బలమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇది మొత్తానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. తెలంగాణకి ప్రాతినిధ్యం కేంద్రంలో పెరిగిందని చెప్పొచ్చు. మరి వీరిద్దరూ తెలంగాణకు ఏ విధమైనటువంటి ఫండ్స్ తీసుకొస్తారు, డెవలప్మెంట్ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరూ తెలంగాణకు ఏ విధంగా ఫండ్స్ ఇస్తారనే దానిలో కూడా ఈరోజు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా స్పష్టమైనటువంటి చర్చ బలంగా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల జాబితాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.